వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లింలు ఐక్యం కండి. ప్రథమ నంది అలయ ప్రహారీ గోడ నిర్మిస్తాం. మూడు రోజుల్లో చైన్ స్నాచింగ్ నిందితుడిని పట్టుకున్న పోలీసులు. ఆరో రోజు ఘనంగా నిర్వహించిన మొహరం వేడుకలు. అర్ధరాత్రి ఊరే షాహీద్ పీర్లను మేళ తాళాలతో ఊరేగించిన ప్రజలు. 600 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయం. ఎనభై 2 ఎకరాల దగ్గర సున్నీ మసీదు సంబంధించిన ప్రాపర్టీ. చాలా మంది పెద్దలు ఉన్నారు. నంద్యాల వాసులకు అందరికీ తెలుసు ఏ రకంగా దానికోసం పోరాడారు. అల్లాకు ప్రీతిపాత్రులైనారు కరీం భాయ్ కానీ, జానీ భాయ్ కానీ, కొలిమి ఇబ్రాహీం కానీ, చాలా మంది దానికోసం ఏ రకంగా పోరాడి ఇక్కడి నుంచి పోయి కౌలూరుకు ఎన్ని రకాలుగా కోర్టుకు పోయి దాన్ని సక్సెస్ చేసుకొని కాపాడిన వ్యక్తులు. వేరే వాళ్లకు ఆకుపై అయ్యి వేరే ఉంటే కాదు ఇది వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, వక్ఫ్ బోర్డుకే రావాలని చెప్పేసి పోరాడి సక్సెస్ చేసిన వ్యక్తులు నంద్యాల వాసులు. కాదా? మంత్రిగా మీకు తెలీదా? నంద్యాల వాసిగా మీకు తెలీదా? ఆ రకంగా కాపాడిన దాన్ని ఈరోజు మీరు అక్కడ ఈద్గా ఉంది 20 ఎకరాల్లో, దాంట్లో 10 ఎకరాలు మీరు కోర్టు కాంప్లెక్స్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసమే? మళ్ళీ చాబోల్లో అత్యంత విలువైనది 19 ఎకరాల 14 సెంట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఇవ్వడం. అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్? మా పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఆకుపోయినటువంటి నూనెపల్లె జామియా మసీద్ ప్రాపర్టీని, కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ అయిన కాంప్లెక్స్ను మేము పగలగొట్టినాం. అది నిబద్ధత. అంటే వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఆపాల్సిన బాధ్యత మీకుంది. ఏ రకంగా మీరు ఇస్తారు ఇది? వక్ఫ్ బోర్డులో వక్ఫ్ అంటే మీనింగ్ తెలుసా అందరికీ? ఒక్కసారి పెద్దలు ఎంతో మంది అల్లా కోసము, అల్లా సేవ కోసమని వక్ఫ్ ఇచ్చినారు. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే వక్ఫే అది. అది వేరే వాళ్ళకి ఎవరికే కానీ బదలాయించడానికి, ట్రాన్స్ఫరానికి వీలే లేదు. అది అన్ని రకాలుగా అది వక్ఫే. ముస్లింలకు కావాల్సిన మంచి పనికి యూజ్ చేయడం తప్ప దాన్ని వేరే వానికి అమ్ముకోవడానికి కానీ బదలాయించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. మీరు దాన్ని ఈరోజు ఈ రకంగా ఎప్పుడు నంద్యాల చరిత్రలో ఎప్పుడూ లేని రాక్షసంగా ఈ రకంగా మీరు బదలాయించడం ఎంతవరకు సమంజసం? ఇది తప్పుడు విధానము. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఇంతకుముందు మీరు ఇట్లే గుంటూరులో చేశారు. నూరే ఫాతిమా గారు, మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, ఎంత రకంగా ఫైట్ చేశారు. ఈరోజు మళ్ళీ దీనికి వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? ఎవరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు? మళ్ళీ మీరు ఏం చెప్తా ఉన్నారు? దీనికి సమానమైన విలువ కలిగిన అమౌంట్ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత తక్కువ ఉంటుంది? లేదా దానికి సమానమైన ల్యాండ్ ఇస్తామని చెప్తాం. ఏ మాత్రం వక్ఫ్ బోర్డు ల్యాండ్ టచ్ చేయడానికి వీలు లేదని క్లియర్గా అన్ని రకాల జీవోలలో మీకు తెలిసి కూడా ఈ రకంగా రాంగ్ వేలో తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు? మైనారిటీల మనోభావాలతో ఈ రకంగా మీరు ఆడుకుంటారా? మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడతాం. ఏ పోలీసులకు కానీ, కోర్టుకు కానీ ఎవరికి ఇచ్చినా మేము ఒప్పుకునే సమస్య లేదు. దీనికోసం ఎంత దూరమైనా పోతాము. లీగల్గా, న్యాయపరంగా, చట్టపరంగా ధర్నాలు అవి మా పార్టీ తరఫున చేస్తాము.
దీన్నైతే మేము ఖచ్చితంగా కాపాడుకుంటాము. నేను ఒక్కసారి నంద్యాల ముస్లిం సోదరులకు అందరికీ నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి కదిలిరండి. ఇది మనం నష్టపోతా ఉన్నాం. దేనికోసమో మీరు వచ్చేసి ఆలోచన చెయ్యొద్దు. ఇంతకు ముందు ఈ రకంగా అన్ని రకాల జమాతులు కలిసి సేమ్ సున్నీ మసీదు ప్రాపర్టీని కాపాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మళ్ళీ ఒక్కసారి సంఘటితమైదాం, దీనికోసం పోరాడదాం. మన ఆస్తులు అల్లా కోసము పెద్దలు ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులను మనం కాపాడుకుందామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. చెందినటువంటి గౌరవ మంత్రివర్యులు ఫారూక్ గారు న్యాయశాఖ మంత్రి మరియు మైనార్టీ మంత్రిగా ఉన్నారు. వాళ్లే ఈ రకంగా చేయడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా పోయి అడిగితే ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆక్యుపైలు ఉన్నాయి, వాటిని మేము రక్షించలేము, కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికన్నా కానీ ఇవ్వడము అని చెప్పడము ఎంత హాస్యాస్పదం. మేము రక్షించలేము కాబట్టి వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము ఎంతవరకు సమంజసం? రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మాకు చాలా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రమదానందేశ్వర స్వామి దేవస్థానం హద్దులు, పొలం ఎంత ఉన్నాయో హద్దులు సర్వే అధికారులతో సర్వే చేయించడం జరిగింది. ఈ ప్రాంత రైతులు మాజీ మున్సిపల్ చైర్మన్ నవమాన్ గారికి సంబంధించిన కుటుంబీకులకు సంబంధించినటువంటివి, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ దాదాఖాన్ శిరాని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి, అలాగే న్యాయవాది వేణు, ఈ విధంగా శేషిరెడ్డి, ఇలా రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అందరి సమక్షంలో మన మూడపట్టణ సిఐ వేణుగోపాల్ వారు, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ గారు, వారి సిబ్బంది బందోబస్తుతో దేవస్థానం అధికారులు అందరూ కొలతలు వేయడం జరిగింది. హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దేవస్థానం హద్దు నుండి ఈ పడమటి వైపు అంటే కుందు నది వైపు చాలా మంది రైతులవి పొలాలు ఉన్నాయి. అయితే ఆ రస్తా విషయంలో దేవస్థానం అధికారులు, రస్తా హక్కుల విషయంలో రైతులు, దేవస్థానం అధికారులు కొంత మాకు రస్తా లేకుంటే ఎట్లా అని చెప్పి రైతులు అడగడం, సిఏ గారి దగ్గరికి మేమంతా కూర్చొని సిఏ గారు రస్తా రైట్స్ ఉన్నాయా లేదా అనే విషయాలు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి దాని ప్రకారం న్యాయ ప్రకారము ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒకవేళ రస్తా హక్కులు లేకుంటే మానవతా దృక్పథంతో రైతులకు రస్తా, చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కమిషనర్ దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి, అలాగే గౌరవనీయుల మంత్రి గారు స్థానికంగా మక్కా యాత్రలు ఉన్నారు, వారు మక్కా యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు, దేవస్థానం అధికారులు, సర్వే అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పాలక మండలి అందరం కూర్చొని రైతులకు ఇబ్బంది లేకుండా దేవస్థాన స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని మంత్రి గారు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము ఫాలో అయ్యేవాళ్ళని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొలతలు అయిపోయినాయి. రాయితో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఈ రస్తా గుండా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రైతులు కొంత ముందుకొచ్చారు. ప్రహరీ గోడ మేము సొంతంగా కొంత వారి డొనేషన్తో నిర్మించేదానికి 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి గోడ నిర్మాణం చేయాలని మేము సూచించడం జరిగింది. ఒక దాత 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి కడకం గోడ కట్టి ఆ దాత పేరు రాసుకోవచ్చు. మేము అవకాశం ఇస్తాము. మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వారి సొంత ఖర్చులతో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు నిర్మాణం లేదు, మేము నిర్మాణం చేయలేము, దగ్గరుండి కట్టియలేము అన్నవారు అంతమైన రాళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇసుక, సిమెంటు, లేబరు ఎంత అవుతుందో అంతే అమౌంట్ ఇస్తే మేము నిర్మించి మీ పేరు
ఆ గోడ పైన అంటే ఆ 20 అడుగులకు ఒక పేరు, 20 అడుగులకు ఒక పేరు చొప్పున ప్రహరీ కూడా పూర్తి చేయాలనేది మా ఆలోచన, పాలక మండలి ఆలోచన, అధికారుల ఆలోచన. దయచేసి దాతలు దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. పెద్దలు మంత్రి గారు వచ్చిన తర్వాత, ఫరూక్ గారు వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి అధికారులు వారు పెద్ద ఆయన నిర్ణయించిన మేరకు మేము రైతులు ఇద్దరం ఏకపక్షంగా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రహరీ గోడకు దాతలు సహకరించాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈ నెల 20వ తేదీన నంద్యాల 1వ పట్టణ పరిధిలో ఉన్నటువంటి బాలకొండ హాల్ ఏరియాలో చరిత అనే ఒక లేడీ ఉండేటువంటి ఒక ఇంటికి ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళి ఇల్లు రెండుకు కావాలని చెప్పేసి తాళం ఇవ్వమని చెప్పేసి అడిగి ఇంటిపైకి వెళ్ళి ఆ ఇల్లు చూసిన తర్వాత మళ్ళీ ఆమెతో మాట్లాడి ఆమె ఇంట్లో ఉన్నాక వాటర్ కావాలని చెప్పేసి చెప్తే ఆమె ఇంట్లో నుండి వాటర్ తీసుకుని వచ్చి అతనికి ఇచ్చిన తర్వాత ఆమెను గొంతు పట్టుకొని నిర్బంధించి ఆమె మెల్లో ఉన్నటువంటి సుమారు 2.5 తులాల బంగారు తాలిబొట్టు చైన్ని తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ విషయంలో నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాది చరిత కంప్లైంట్ చేస్తే దాని మేరకు కేసు నమోదు చేసుకొని ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు నేను నంద్యాల 1 టౌన్ సిఐ అయిన నేను సిసిఎస్సి సురేష్ సార్ మరియు మా సిబ్బంది సిసిఎస్ సిబ్బంది సహాయంతో టౌన్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరాలు మరియు ఈ ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ చేపట్టి ఈ దినం సాయంత్రం సుమారు 5-5:30 టైంలో చెరువుకట్ట దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఈ ఒక అన్నోన్ పర్సన్ రావడం జరిగింది. అతన్ని విచారిస్తే అతని పేరు తమ్మిశెట్టి శివకృష్ణ, మహానంది మండలము తిమ్మాపురం గ్రామం అని తెలిసింది. అతను విచారిస్తే ఈ చైన్ స్నాచింగ్ చేసిన విషయం అడ్మిట్ అవ్వడం జరిగింది. అతని వద్ద ఉన్నటువంటి 2.5 తులం చైను తర్వాత నేరానికి ఉపయోగించిన బైక్ను సీజ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏమంటే ఇతని యొక్క చెడు వ్యసనాలు మరియు ఇతనికి ఉన్నటువంటి అప్పుల వలన ఇతను ఈ దొంగతనం చేశానని చెప్పేసి మా యొక్క కన్ఫెషన్లో అతను చెప్పడం జరిగింది. పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇళ్ళకి తర్వాత అపార్ట్మెంట్లకి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి ఖచ్చితంగా మంచి నాణ్యమైన సీసీ కెమెరాలు బిగించుకోవాలని, ఆ కెమెరాల యొక్క మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలని చెప్పేసి, తర్వాత ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఏదైనా సహాయం కోసం కానీ లేకుంటే ఇల్లు రెంట్స్ కోసం కానీ ఎవరైనా వస్తే వెంటనే డోర్లు తెరవకుండా వాళ్ళని విచారించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే డోర్లు తెరిచి ఇది చేయాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ డౌట్గా ఉంటే 110 కానీ 112 కానీ లేకుంటే వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయాలని చెప్పేసి సమాచారాన్ని పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాము. ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ బంగారు నగలు కానీ తాకట్టు పెట్టుకోమని కానీ లేకుంటే అమ్ముతామని కానీ ఎవరైనా వస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇతని మీద గతంలో ఎటువంటి కేసులు లేవు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల డిస్టిక్ పర్లా దస్తగిరి గారి ఆదేశాల మేరకు దొర్నిపాడు మండలం దొర్నిపాడు గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ ఇక్కడ రక్తం అవగాహన కోసం గ్రూపింగ్ అండ్ రక్తహీనత గురించి పిల్లల అవగాహన కోసం ఇక్కడ మెడికల్ క్యాంపు కనెక్ట్ చేయడం జరిగింది. మాకు మేడం గారు హెచ్ఎం మేడం గారు చాలా సహకరించడం జరిగింది. ఇక్కడ మేడం గారికి ధన్యవాదాలు. విద్యార్థులందరికీ కూడా వారి యొక్క రక్తం మీద అవగాహన ఉండాలి. తర్వాత రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉంది అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మన రెడ్ క్రాస్ సొసైటీ వారు మేము బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాము అని నన్ను సంప్రదించినప్పుడు చాలా సంతోషంగా దీనికి అంగీకరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది వారు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకొని ఉన్నప్పుడు అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో అడిగిన వెంటనే వాళ్లకు అంగీకారం తెచ్చి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి డాక్టర్ గారికి, మా పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు సార్. ఇండియన్ రెడ్ క్రాస్ సపోర్ట్ చేసినందుకు అలాగే మేడం గారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ పిల్లలందరికీ ఉచితంగా చేయడం చాలా సంతోషకరంగా, మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. విద్యార్థులకు గ్రూప్స్ బ్లడ్ గ్రూప్స్ అవసరం కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సో ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు
తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దొర్నిపాడు గ్రామం, దొర్నిపాడు మండలంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పార్లా దస్తగిరి గారి ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున దొర్నిపాడు గ్రామం, దొర్నిపాడు మండలంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో రక్తహీనత గ్రూపింగ్ గురించి, ఆడపిల్లల రక్తహీనత గురించి అవగాహన కోసం ఆదేశాల మేరకు ఇక్కడ గ్రూపింగ్ మరియు రక్తహీనత గురించి చెక్ చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి అలాగే కస్తూర్బా హై స్కూల్ తరఫున కూడా చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లింలు ఐక్యం కండి. ప్రథమ నంది అలయ ప్రహారీ గోడ నిర్మిస్తాం. మూడు రోజుల్లో చైన్ స్నాచింగ్ నిందితుడిని పట్టుకున్న పోలీసులు. ఆరో రోజు ఘనంగా నిర్వహించిన మొహరం వేడుకలు. అర్ధరాత్రి ఊరే షాహీద్ పీర్లను మేళ తాళాలతో ఊరేగించిన ప్రజలు. 600 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు అభినందనీయం.